శ్రీమతి ఆర్కే రోజా మేడం గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాం. రోజా మేడం ప్లీజ్. మీకోసం, మీ ఆరోగ్యం కోసం, మీ టాలెంట్ని గుర్తించడం కోసం, మీ జీవితాన్ని మలుపు తిప్పడం కోసం, మీలో క్రీడా స్ఫూర్తిని పెంపడం కోసం, మీలో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం కోసం మనందరి జగనన్న ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు మీరంతా కూడా ఫైనల్స్కి వచ్చారు. ఈ ఫైనల్స్ స్టార్టింగ్ డే కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకి, అలాగే పాత్రికేయులకి, ముఖ్యంగా క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆట, మీ భవిష్యత్తుకు బంగారు బాట, మీలో ఉన్న టాలెంట్ని వెలికి తీసే వేట అని మొదటి రోజే నేను చెప్పడం జరిగింది. దాదాపుగా 15,004 సచివాలయాల పరిధిలో జరిగిన ఈ ఆడుదాం ఆంధ్ర స్టెప్ బై స్టెప్ ఏ విధంగా మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, అలాగే డిస్ట్రిక్ట్ స్థాయి దాటి ఈరోజు రాష్ట్ర స్థాయిలో పోటీ పడడానికి వచ్చారు అంటే ఈ అవకాశాన్ని మీరు చక్కగా సద్వినియోగపరచుకొని మీ క్రీడల్ని దేనిపైనైతే మీరు ఆసక్తితో ఉన్నారో వాటికి పదును పెట్టి ఈరోజు ఇంత దూరం వచ్చినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఆడుదాం ఆంధ్రలో సచివాలయ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు ఆడిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఈరోజు ఫైనల్స్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పోటీ పడుతున్న అందరికీ ఆల్ ద బెస్ట్. సో క్రికెట్ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, బ్యాడ్మింటన్ కానివ్వండి, సో ఎవరు కూడా తగ్గేదే లేదన్నట్టుగా పోటీ పడి ఒక్కొక్కరు ఆడుకుంటూ వచ్చారు. సో ఈరోజు అందరూ కూడా చాలా ఆతృతగా ఉన్నారు, ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ కొట్టేద్దామా అని. ఎవరు సెకండ్ కోసం ఆలోచించడం లేదు. అవునా అవునా? అది రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ప్రైజ్ కొట్టాలంటే ఏం చేయాలి? మీరు ఆడే ఆట మీద ఫుల్ ఫోకస్ ఉండాలి. జింకను వేటాడే